IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే, వెల్కమ్ టు తెలుగు బాబు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తెలంగాణ ఉద్యమకారులు గాదే ఎన్నే గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. సార్, తెలంగాణలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి పవర్ కమిషన్ నోటీసులు అందజేసింది. భద్రాద్రి అదేవిధంగా యాదాద్రి థర్మల్ ప్లాంట్ల విషయంలో గోల్మాల్ జరిగిందని చెప్పేసి ఆ కేసీఆర్కి నోటీసులు. ఈ విషయంలో అసలు పవర్ ఎట్లా కొన్నారు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎంత పవర్ ఇచ్చారు అనేది చర్చ నడుస్తుంది. ఎట్లా చూసారు సార్? ఇందులో కేసీఆర్కి ఏమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందా? అంటే ప్రధానంగా మీరు చెప్తున్న దాంట్లో ప్రస్తుతం జరుగుతున్న కమిషన్ నిర్వహిస్తున్నటువంటి ప్రొసీజర్ ఏదైతే ఉందో 2 రకాలుగా చేస్తూ ఉన్నారు వాళ్ళు. ఒకటేమో 2014 నుంచి 2014 ఈ కొత్త ప్రభుత్వం అంటే కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి విద్యుత్తు కొనుగోళ్లకు సంబంధించినటువంటి, అది ఛత్తీస్గఢ్ కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉత్పత్తి అవుతున్నటువంటి యాదాద్రి కావచ్చు, భద్రాద్రి కావచ్చు, ఇది ఈ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి పక్కన పెడితే కొనుగోలు అనేది అనేక రకాలుగా అనేక మంది నుంచి కొన్నారు. అక్కడనేమో ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో కొన్నారు. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసినటువంటి ఏదైతే విద్యుత్ అదొక రకమైతే, బయట ఏదైతే చిన్న చిన్న ప్రైవేటు వాళ్ళు ఏదైతే అమ్ముతున్నారో సోలార్ ద్వారా కావచ్చు, లేకపోతే ఇంకా హైడల్ ద్వారా కావచ్చు, ఏవైతే ఇటువంటి వాటి ద్వారా ఉత్పత్తి అవుతున్నట్టు చిన్న చిన్న కొద్ది స్థాయి ఏవైతే ఉత్పత్తి అయ్యే ప్రాజెక్ట్స్ ఉన్నాయో వాటి నుంచి కొనుగోలు కావచ్చు. మొత్తంగా విద్యుత్తు కొనుగోళ్ళు అది పక్క రాష్ట్రమైన ఛత్తీస్గఢ్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, లేకపోతే తెలంగాణ నుంచి కావచ్చు, ఏదన్నా కానీ ఈ కొనుగోళ్ల వ్యవహారానికి సంబంధించినటువంటి ఏవైతే లావాదేవీలు జరిగినాయో ఈ 9.5 సంవత్సరాలుగా వాళ్ళు ఏదైతే పేమెంట్లు చేసిండ్రో ఇది అసలు సక్రమమా అక్రమమా, దీంట్లో ఏమైనా అవినీతి పాల్పడ్డరా, అసలు టెండర్ ప్రొసీజర్ ఎట్లా జరిగింది, కొటేషన్ ఫార్మేషన్ ఎట్లా జరిగింది, తర్వాత బిడ్స్ ఎట్లా చేసిండ్రు, దీని ప్రొసీజర్ ఎట్లా ఫాలో అయ్యింది, దీంట్లో ఎంతమంది బిడ్స్లో పాల్గొన్నారు. ఇప్పుడు మనం ఏదైనా ఒక కన్స్ట్రక్షన్ చేయాలన్నా లేకపోతే ఇంకేదైనా చేయాలన్నా కానీ గవర్నమెంట్ కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి. అది కేసీఆర్ ఉండని, రేవంత్ రెడ్డి ఉండని, లేకపోతే ఈ రాష్ట్రానికి ఎవరైనా ముఖ్యమంత్రి ఉండని, దానికి కొన్ని ప్రొసీజర్స్ అనేవి, నామ్స్ అనేవి ఫాలో కావాల్సి ఉంటుంది. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అసలు ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయిందా లేదా ఓకే అనే దాని మీద ఈ విచారణ కమిషన్ దాదాపుగా దీనికి సంబంధించినటువంటి అందరినీ, దీని రిలేటెడ్ ఈవెన్ వీళ్ళే కాదు, ఈ కాంట్రాక్ట్లో భాగస్వాములైనటువంటి ఈ విద్యుత్ ఇచ్చినటువంటి వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చారు. వీళ్ళకే కాదు, అందరికీ ఇస్తారన్నట్టు. ఓకే, అందరికీ ఇచ్చి వాళ్ళు చెప్తున్న ప్రకారం సుమారు 54 మంది నోటీసులు ఇచ్చారు. అది ఈ ప్రొసీజర్లో వాళ్ళు అందరి నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నప్పుడు కానీ అంతిమంగా ఏంటిది, ఇది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కాబట్టి, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం అంటే ఎవరు, క్యాబినెట్ నిర్ణయం అయినప్పటికీ క్యాబినెట్ చీఫ్ ఎవరు, ముఖ్యమంత్రి హోల్ అండ్ సోల్ రెస్పాన్సిబుల్ వహించాలి. విద్యుత్ శాఖ మంత్రి తెలుసు అనంటే నడవదు. ఇది కలెక్టివ్ డెసిషన్, ఇది క్యాబినెట్ డెసిషన్. ఈ క్యాబినెట్ డెసిషన్ కాబట్టి క్యాబినెట్ అంటే దానికి చీఫ్ అయినటువంటి ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి కాబట్టి ముఖ్యమంత్రి నోటీస్ ఇస్తారు. ఇవ్వకుండా ఎట్లుంటారు? ఓకే, అది ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, లేకపోతే ఆయన పేద తీస్మార్గానా, లేకపోతే అసలు ఇక ఎవరికి అంతు చిక్కడు అని ఆయన గోల్ చేస్తాడు, అరచేతిలో వైకుంఠం చూపెత్తాడు, చాణక్యుడు, ఇవన్నీ మనం మాట్లాడుకున్నాయి. విచారణ కాడికి వచ్చేసరికి ఆయన కూడా అందరి లెక్కనే ఆయన ఒక అక్యూజుడ్ అంటే ఈరోజుకి అక్యూజుడ్ కాదు, నోటీస్ పంపడానికి ఆయన అర్హుడే. ఓకే, ఎందుకు? వై ఈజ్ ది సీఎం. ఆయన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ముఖ్యమంత్రి కాబట్టి పంపిండ్రు. ఒక అనామకుడైతే ఎందుకు పంపుతారు? ఓకే, పంపరు కదా. ఆ క్యాబినెట్లో ఉన్న మిగతా వాళ్ళకి పంపరు కదా. కాబట్టి ఆయన నోటీస్కి ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిందే, విచారణకు హాజరు కావాల్సిందే. ఎందుకంటే అది నువ్వు 9.5 సంవత్సరాలు ప్రజల సొమ్ముతోటి, ప్రజల కట్టిన ట్యాక్సులతోటి
మీరు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఎంజాయ్ చేసారు. మనమేమో ఎంజాయ్ చేస్తాం, చట్ట ప్రకారం ఏమో బాధ్యత నిర్వహించడం. మరి బాధ్యత నిర్వహించిన వ్యక్తివి ఇవాళ బాధ్యత వహించాలంటే ఎట్లా? ఓకే. కాబట్టి నోటీసులు ఇవ్వడం చాలా సక్రమమైందే. దాన్ని ఏమీ కక్ష సాధింపుగా కూడా చూడాల్సిన అవసరం లేదు. ఒకవేళ విచారణలో ఈయన హాజరయ్యి ఈయన చెప్పిన అంశాలు కానీ ఈయన ఇచ్చిన డాక్యుమెంటేషన్ కానీ ఇవన్నీ గనక సక్రమంగా ఉంటే అప్పుడు ఈయన మీద ఏమైనా కక్ష సాధింపులు చర్యలు పూనుకుంటే అప్పుడు రాజకీయం అందాం. ఇప్పుడు ఇది రాజకీయం కాదు, దీన్ని రాజకీయంగా చూడొద్దు. ఇది ప్రజల యొక్క కష్టార్జితంతో, ట్యాక్సులతోటి, వాళ్ళ యొక్క వాళ్ళు అందించినటువంటి అనేక రకాల సమకూర్చిన డబ్బుతోటి చేసే పనిది. కాబట్టి ఈ రోజుకు మనం ఇది రాజకీయం, ఇది కక్ష సాధింపు, కాంగ్రెస్ ఇట్లా చేస్తుంది అట్లా చేస్తుంది అని వాళ్ళు ఆలోచన పోకుండా ఈ రోజుకు మాత్రం 83,000 కోట్ల రూపాయలు విద్యుత్ శాఖకి, సరే అప్పుడు ఈయన ప్రభుత్వంలోకి వచ్చేటప్పటికి 22,000 కోట్ల రూపాయల అప్పు ఉంది. ఏది మన విభజన జరిగినప్పుడు తెలంగాణకి 22,000 కోట్ల రూపాయల అప్పు ఉంది, వాస్తవమే. 22,000 కోట్ల రూపాయలు ఉన్న అప్పుని 83,000 కోట్ల రూపాయల దాకా పోవడానికి జరిగినటువంటి మతలబ్ ఏంటిది అనేది అందరూ ఆలోచిస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు, అడుగుతున్నారు. వీటితో పాటు మనందరం గతంలో ఇప్పటి వరకు చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఓకే. ఛత్తీస్గఢ్ నుంచి కొనుగోలు చేసినటువంటి పవర్ ఏదైతే ఉందో అది చాలా ఎక్కువ రేటుకి బిడ్ చేసి కొన్నారు, అవసరం లేకుండా కొన్నారు, అనవసరంగా కొన్నారు. మన ఉత్పత్తిని వినియోగించుకోకుండా, ఉత్పత్తి సామర్థ్యాన్ని వినియోగించుకోకుండా, మనకున్నటువంటి అవకాశాలను వినియోగించుకోకుండా, లేకపోతే ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచగలిగే ప్రయత్నాలు చేయకుండా ఈ విధంగా చేసిండ్రు. దీంట్లో ఏదో కిట్ప్రో ఉంది, కిట్ప్రోకో ఉందనేది బయట అందరూ మాట్లాడుకుంటున్నటువంటి విషయం. కాబట్టి దాని మీద విచారణ ఆయన ఒక రిటైర్డు జడ్జి, వారు విచారణ చేస్తున్నారు. ఆయన తెలంగాణ మా వరంగల్ జిల్లా నాకు బాగా తెలుసు, మా దగ్గర ప్రాంతం. ఆయన సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన అతను. వ్యవసాయం అంటే తెలుసు, విద్యుత్ అంటే తెలుసు, ప్రాధాన్యత తెలుసు. ఈరోజు కూడా నరసింహారెడ్డి గారు ఊరికి పోతే లుంగి కట్టుకొని ఆయన పోయి వ్యవసాయం చేసే బాపత్ మనిషి. ఈ వ్యవసాయం అంటే, రైతులంటే, ప్రజలంటే బాగా ఆయనకు తెలుసు. కాబట్టి మరి ఆయన కమిషను విచారణ అధికారిగా ఉన్నాడు. కాబట్టి ఆయన ఏదో ఏ ప్రభుత్వం చెప్తేనో ఎవరికి వంత వాడతాడు అని అయితే నేనైతే అనుకోను. ఓకే.